హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి. మనకి డీఎస్సీకి సంబంధించి సోషల్ కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది సెకండ్ వీడియో. ఈ కంటెంట్‌కి సంబంధించి మనం ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి మనం చెప్పడం అనేది తెలుగు సారీ ఇంతవరకు మనం తెలుగు చెప్పుకున్నాం కదండి. అస్తమానం తెలుగు అని రావడం అవుతుంది. సోషల్ కంటెంట్ అండి. థర్డ్ క్లాస్ నుంచి మనం చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుందండి. నిన్న ఫస్ట్ వీడియో చేశాను. అండ్ మనం సోషల్ కంటెంట్‌కి సంబంధించి మనం ఈరోజు సెకండ్ వీడియో అండి. సోషల్ కంటెంట్‌కి సంబంధించి మనం మన ఛానల్లో అయితే తెలుగు కంటెంట్ కంప్లీట్ చేసాము. అలాగే తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసామండి. తెలుగు కంటెంట్ అంటే మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకొచ్చాము. లెసన్ వైజ్, క్లాస్ వైజ్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. 8th క్లాస్ వరకు చెప్పుకున్నామండి తెలుగు కంటెంట్ అనేది. అలాగే తెలుగు మెథడాలజీకి సంబంధించి 10 లెసన్స్ అండి. మెథడాలజీలో ఉన్న తెలుగు మెథడాలజీలో 10 లెసన్స్ కూడా కంప్లీట్ చేసాము. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డైలీ పెడుతున్నాం డిఎస్సికి సంబంధించి. అలాగే ఇప్పుడు మనం సోషల్ కంటెంట్ స్టార్ట్ చేసుకున్నామండి. ఇది ఇప్పుడు మన సెకండ్ వీడియో. ఈ సోషల్ కంటెంట్‌కి సంబంధించి నిన్న ఒక వీడియో చేసాం ఒక లెసన్‌కి సంబంధించి. ఇదొక వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. చెక్ చేయండి. కొన్ని వీడియోస్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుందండి. ఒక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాము. స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం. ఓకే అండి. టాపిక్‌లోకి వెళ్తే లెసన్ పేరు ఏంటంటే గ్లోబు భూమి నమూనా అండి. గ్లోబు భూమికి నమూనా. దానికి సంబంధించి బిట్స్ ఏ విధంగా వస్తాయో మనం చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి. గ్లోబ్ ఏ అంశాలను చూపుతుంది? గ్లోబ్ అనేది ఏ అంశాలను చూపుతుందని అడుగుతున్నారు చూడండి. ఫస్ట్ ఇది ఖండాలు, 2 సముద్రాలు, 3 దేశాలు, 4 పైవన్నీ. గ్లోబ్ ఏ అంశాలను చూపుతుందని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఖండాల గురించి తెలుపుతుంది. అలాగే సముద్రాల గురించి చూపుతుంది. దేశాల గురించి కూడా మనకి ఈ గ్లోబ్ అనేది చూపుతుంది. ఖండాలు, సముద్రాలు, దేశాల గురించి గ్లోబ్ అనేది చూపుతుందన్నమాట. అలాగే గ్లోబ్ అనగా ఏంటి? గ్లోబ్ అనగా ఏంటి అని అడుగుతున్నాను. ఫస్ట్ చూడండి భూమి, రెండవది ప్రపంచ పటం, 3 భూమి యొక్క నమూనా, 4 మహాసముద్రాలు. అసలు గ్లోబ్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. భూమి యొక్క నమూనా మనకి గ్లోబ్ అంటే భూమి యొక్క నమూనా. గ్లోబ్ అంటే భూమి యొక్క నమూనా అండి. నెక్స్ట్ మనకి కొలంబస్ ఏ దేశస్థుడు? కొలంబస్ ఏ దేశస్థుడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి ఇటలీ, రెండోది పోర్చుగీసు, 3 స్పెయిన్, 4 అమెరికా. కొలంబస్ ఏ దేశస్థుడు అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఇటలీ దేశస్థుడండి కొలంబస్ అన్న అతను. ఇటలీ దేశానికి చెందిన అతను. కొలంబస్ ఇటలీ దేశానికి చెందిన అతను. నెక్స్ట్ మనం చూసుకుంటే భూమి ఏ రంగంలో కనిపిస్తుంది? భూమి ఏ రంగంలో కనిపిస్తుంది అని అడుగుతున్నారు చూడండి. భూమి ఏ రంగంలో భూమి ఏ రంగులో కనిపిస్తుంది అన్నారు. ఫస్ట్ చూడండి పచ్చ రంగులో, రెండోది ఎరుపు రంగులో, 3 నలుపు రంగులో, 4 నీలం రంగులో. భూమి మనకి ఏ రంగులో కనిపిస్తుంది అని అడుగుతున్నారు. మనకి ఈ నాలుగింట్లో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నీలం రంగులో కనిపిస్తుంది. భూమి అనేది మనకి నీలం రంగులో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం ఏంటి? అసలు భూమి నీలం రంగులో కనిపిస్తుంది కదా! అసలు నీలం రంగులో కనిపించడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు చూడండి. 1 అడవులు, 2 నీరు, 3 కొండలు, 4 మబ్బులు. ఈ నాలుగింట్లో దేనివల్ల మనకి భూమి అనేది నీలం రంగులో కనిపిస్తుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నీరు అండి. నీరు వల్ల మనకి భూమి అనేది నీలం రంగులో కనిపిస్తుంది. నీరు వల్ల భూమి అనేది నీలం రంగులో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 6 చూడండి. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ ఏమవుతుంది? ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ అంటే ఉత్తర దిక్కును దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అక్షం అవుతుంది, రెండోది కక్ష అవుతుంది, 3 రేఖాంశం అవుతుంది, 4 అక్షాంశం అవుతుంది. ఈ నాలుగింట్లో ఏంటి? ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ
భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ ఏంటని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అక్షం అవుతుందండి. ఏమవుతుందండి? అక్షం. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖను మనం ఏమంటామంటే అక్షం అని అంటాము. నెక్స్ట్ ఏదో చూడండి, భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా చేయు రేఖ ఏది? భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా చేయు రేఖ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కర్కట రేఖ. రెండోది మకర రేఖ. మూడోది భూమధ్య రేఖ. 4 0 డిగ్రీల రేఖాంశం. భూమిని 2 సమాన అర్ధ భాగాలు చేయు రేఖ ఏదని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, భూమధ్య రేఖ. భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా చేయు రేఖ ఏ రేఖ అండి? భూమధ్య రేఖ. భూమిని 2 సమాన అర్ధ భాగాలుగా చేయు రేఖ ఏంటంటే మనకి ఇక్కడ భూమధ్య రేఖ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. అలాగే గ్రీనిచ్ రేఖాంశాన్ని దేనిని అంటారు? గ్రీనిచ్ రేఖాంశాన్ని దేనిని అంటాము అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 0 డిగ్రీల అక్షాంశం, 0 డిగ్రీల రేఖాంశం. మూడోది భూమధ్య రేఖ. 4 150 డిగ్రీల తూర్పు రేఖాంశం. 0 డిగ్రీల అక్షాంశం, 0 డిగ్రీల రేఖాంశం, భూమధ్య రేఖ, 150 డిగ్రీల తూర్పు రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశాన్ని దేన్ని అంటాము అని అడుగుతున్నారండి. నాలుగింట మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 0 డిగ్రీల రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశం అని మనం 0 డిగ్రీల రేఖాంశాన్ని అంటాము. గ్రీనిచ్ రేఖాంశం అని దేన్ని అంటామండి? 0 డిగ్రీల రేఖాంశాన్ని అంటాము. నెక్స్ట్, ప్రపంచంలో ఒక మహాసముద్రం గడ్డ కట్టుకొని ఉంది, అది ఏది? ప్రపంచంలో ఒక మహాసముద్రం అట గడ్డ కట్టుకొని ఉందట, అది ఏ సముద్రం? అది ఏ సముద్రం? ప్రపంచంలోనే ఒక మహాసముద్రం గడ్డ కట్టుకొని ఉంది, అది ఏ సముద్రం అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, పసిఫిక్ మహాసముద్రం. 2 హిందూ మహాసముద్రం. 3 అంటార్కిటిక్ మహాసముద్రం. 4 అట్లాంటిక్ మహాసముద్రం. ఈ నాలుగింట్లో ఏది గడ్డ కట్టుకొని ఉంటుందని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. అంటార్కిటిక్ మహాసముద్రం అనేది ఎప్పుడు కూడా గడ్డ కట్టుకొని ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలన్నిటిలో అంటార్కిటిక్ మహాసముద్రం అనేది ఎప్పుడు గడ్డ కట్టుకొని ఉంటుంది. నెక్స్ట్, అతిపెద్ద మహాసముద్రం ఏది? అతిపెద్ద మహాసముద్రం ఏది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి, పసిఫిక్ మహాసముద్రం. 2 అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ 3 హిందూ మహాసముద్రం. 4 అంటార్కిటిక్ మహాసముద్రం. అతిపెద్ద మహాసముద్రం ఏది నాలుగింట్లో అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పసిఫిక్ మహాసముద్రం అనేది మహాసముద్రాలన్నిటిలో పెద్ద మహాసముద్రం అండి. సముద్రాలన్నిటిలో పెద్ద సముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం అనేది సముద్రాలన్నిటిలో అతిపెద్ద మహాసముద్రం. నెక్స్ట్, భారతదేశం ఏ ఖండంలో ఉంది? భారతదేశం ఏ ఖండంలో ఉంది? మన దేశం అనేది ఏ ఖండంలో ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆఫ్రికా ఖండం. 2 ఆస్ట్రేలియా ఖండం. 3 ఆసియా ఖండం. 4 అంటార్కిటికా ఖండం. మనది ఏ ఖండంలో ఉంది? మన భారతదేశం అనేది ఏ ఖండంలో ఉంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఆసియా ఖండంలో మన భారతదేశం అనేది ఉంది. ఆసియా ఖండంలో భారతదేశం అనేది ఉంది. ఆసియా ఖండంలో భారతదేశం ఉంది. నెక్స్ట్ 12 చూడండి, భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? భారతదేశం ఏ ఖండంలో ఉందంటే ఆసియా ఖండంలో. అలాగే ఏ అర్ధగోళంలో ఉంది? భారతదేశం ఏ అర్ధగోళంలో ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉత్తర అర్ధగోళం. 2 పశ్చిమ అర్ధగోళం. 3 దక్షిణ అర్ధగోళం. 4 పూర్వ అర్ధగోళం. ఈ నాలుగింట్లో ఏ అర్ధగోళంలో మనకి భారతదేశం ఉంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పూర్వ అర్ధగోళంలో ఉంది. భారతదేశం మనకి పూర్వ అర్ధగోళంలో ఉంది. ఏ ఖండంలో ఉందంటే ఆసియా ఖండంలో. మనకి ఏ అర్ధగోళం ఉందంటే పూర్వ అర్ధగోళంలో ఉంది. నెక్స్ట్ మనకు చూడండి, 13ది, ఖండాలు అతిపెద్ద ఖండం ఏది? ఖండాల్లో మనకి సముద్రాల్లో అతిపెద్ద సముద్రం ఏంటి? పసిఫిక్ మహాసముద్రం. అలాగే ఖండాల్లో అతిపెద్ద ఖండం ఏది అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆసియా ఖండం. 2 ఆఫ్రికా ఖండం. 3 దక్షిణ అమెరికా. 4 ఐరోపా. ఈ నాలుగింట్లో ఏది అతి పెద్ద ఖండం ఏదని అడుగుతున్నారండి. ఖండాల్లో అతి పెద్ద ఖండం ఏదని అడుగుతున్నారు. మనకి ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆసియా ఖండం అనేది ఖండాలన్నిటిలో పెద్ద ఖండం. ఆసియా ఖండం అనేది ఖండాలన్నిటిలో అతి పెద్ద ఖండం అండి. నెక్స్ట్ మనం చూడండి,
వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కు భ్రమణం చేస్తుంది. భూమి ప్రతిరోజు ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది, తిరుగుతుంది. ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు తిరుగుతుందని అడుగుతున్నారండి భూమి అనేది. మనం ఫస్ట్ చూడండి, పడమర నుంచి తూర్పుకు, 2 ఉత్తరం నుండి పడమరకు, 3 ఉత్తరం నుంచి దక్షిణకి, 4 దక్షిణం నుంచి ఉత్తరానికి. ఈ 4గింట్లో ఏంటి ఏ వైపు తిరుగుతుంది భూమి అనేది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ 4గింట్లో మనకి ఆప్షన్ 1 అండి. పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. భూమి ప్రతిదినం పడమర నుంచి తూర్పునకు భ్రమణం చేస్తూ ఉంటుంది. భూమి ప్రతిదినం పడమర నుంచి తూర్పుకు భ్రమణం తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 15 చూడండి, అక్షాంశాల్లో పొడవైన అక్షాంశం ఏది? అక్షాంశాల్లో పొడవైన అక్షాంశం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భూమధ్య రేఖ, 2 కర్కట రేఖ, 3 మకర రేఖ, 4 ఆర్కిటిక్ వలయం. అక్షాంశాలన్నింటిలో పొడవైన అక్షాంశం ఏదని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది, భూమధ్య రేఖ. అక్షాంశాలన్నింటిలో పొడవైన అక్షాంశం ఏంటండి? భూమధ్య రేఖ. అక్షాంశాలన్నింటిలో పొడవైన అక్షాంశం ఏదంటే భూమధ్య రేఖ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఏ అర్ధగోళంలో ఎక్కువ జలం ఉంది? ఏ అర్ధగోళంలో ఎక్కువ జలం అనేది ఉందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఉత్తరార్ధగోళం, 2 దక్షిణార్ధగోళం, 3 పశ్చిమార్ధగోళం, 4 పూర్వార్ధగోళం. ఈ 4గింట్లో ఏ అర్ధగోళంలో ఎక్కువ జలం అంటే నీరు అనేది ఉందని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. దక్షిణార్ధగోళంలో ఎక్కువ వాటర్ అనేది ఎక్కువగా ఉందండి. దక్షిణార్ధగోళంలో ఎక్కువ నీరు అనేది ఉంది. అక్షాంశాలు పొడవైన అక్షాంశం ఏంటండి? భూమధ్య రేఖ. ఏ అర్ధగోళం ఎక్కువ జలం ఉందంటే దక్షిణ అర్ధగోళంలో ఎక్కువ నీరు అనేది ఉంది. నెక్స్ట్, భూమి ఏ ఆకారంలో ఉంటుంది? భూమి ఏ ఆకారం? ఇవన్నీ మనకు 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయండి, అన్ని మీకు తెలిసిన బిట్స్ లాగే ఉంటాయండి. ఎందుకంటే 3rd క్లాస్ నుంచి మనకు సోషల్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి, కంటెంట్ అనేది. అందువల్ల మన 3rd నుంచి చెప్పడం జరుగుతుంది. భూమి ఏ ఆకారంలో ఉంటుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి, స్తూపాకారం, 2 వృత్తాకారం, 3 గోళాకారం, 4 చతురస్రాకారం. ఈ 4గింట్లో భూమి ఏ ఆకారంలో ఉంటుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, గోళాకారంలో ఉంటుంది. భూమి అనేది గోళాకారంలో ఉంటుంది. భూమి అనేది గోళాకారంలో ఉంటుంది. నెక్స్ట్, 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాలకు మరొక పేరు ఏంటి? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంకు మరొక పేరు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గ్రీనిచ్ రేఖాంశం, 2 అంతర్జాతీయ దినరేఖ, 3 భూమధ్య రేఖ, 4 కర్కట రేఖ. గ్రీనిచ్ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంకు మరొక పేరు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, అంతర్జాతీయ దినరేఖ. అంతర్జాతీయ దినరేఖ అవుతుందండి. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంకు మరొక పేరు ఏంటంటే అంతర్జాతీయ దినరేఖ. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంకు మరొక పేరు ఏంటంటే అంతర్జాతీయ దినరేఖ. నెక్స్ట్ 19 చూడండి, ఏ కాలంలో శాస్త్రవేత్తలు నావికులు భూమి గుండ్రంగా ఉంటుందని గ్రహించారు? ఏ కాలంలో అంటే మనకి ఏ శతాబ్దం అని అనుకుంటాం కానీ, అలాంటప్పుడు శాస్త్రవేత్తలు నావికులు భూమి గుండ్రంగా ఉంటుందని గ్రహించారని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, క్రీస్తు శకం 1400, క్రీస్తు శకం 1600, క్రీస్తు శకం 1000, క్రీస్తు శకం 300. ఏ కాలంలో శాస్త్రవేత్తలు నావికులు భూమి గుండ్రంగా ఉంటుందని గ్రహించారు అని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. క్రీస్తు శకం 1400 కాలంలో, క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు నావికులు భూమి గుండ్రంగా ఉంటుందని గ్రహించారు. క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు నావికులు భూమి గుండ్రంగా ఉంటుందని గ్రహించారు. నెక్స్ట్, మొత్తం ఎన్ని ఖండాలు కలవు? మొత్తం ప్రపంచంలో ఎన్ని ఖండాలు కలవని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 4 ఖండాలు, రెండోది 5 ఖండాలు, మూడోది 6 ఖండాలు, 4 7 ఖండాలు. మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయండి? 7 ఖండాలు ఉన్నాయి. మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. నెక్స్ట్,
ఖండాల్లో అతి చిన్న ఖండం ఏది? ఖండాల్లో అతి చిన్న ఖండం ఏది? ఖండాల్లో అతి చిన్న ఖండం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆసియా ఖండం, 2 ఆఫ్రికా ఖండం, 3 ఉత్తర అమెరికా, 4 ఆస్ట్రేలియా. ఈ 4గింట్లో అతి చిన్న ఖండం ఏది? మనకు ఇప్పుడు 7 ఖండాలు ఉన్నాయి కదండి. ఆ 7 ఖండాల్లో చిన్న ఖండం ఏదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆస్ట్రేలియా ఖండం. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం అండి. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం. ఖండాల్లో అతి చిన్న ఖండం ఏదండి? ఆస్ట్రేలియా ఖండం. అలాగే భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని ఏమంటాము? భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని ఏమంటాం అడుగుతున్నారు. చూడండి, 0 డిగ్రీల అక్షాంశం, 2 భూమధ్య రేఖ, 3 అతి పెద్ద వృత్తం, 4 పైవన్నీ. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని ఏమంటారు? భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని ఏమంటారని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. పైవన్నీ కూడా 0 డిగ్రీల అక్షాంశం, భూమధ్య రేఖ, అతి పెద్ద వృత్తం, ఇవన్నీ కూడా భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని ఏమంటామంటే 0 అక్షాంశం అంటాము, భూమధ్య రేఖ అంటాము, అతి పెద్ద వృత్తం అని కూడా అంటాం. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని మనం 0 డిగ్రీల అక్షాంశం అంటాము, భూమధ్య రేఖ అంటాము, అతి పెద్ద వృత్తం అని కూడా మనం అనడం జరుగుతుంది. నెక్స్ట్, గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి కదా. గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు అడ్డ గీతలతో గళ్ళు ఏర్పడతాయి. అయితే వాటిని ఏమంటాము? గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు అడ్డ గీతలతో గళ్ళు ఏర్పడతాయి. అయితే వాటిని ఏమంటావు అని అడుగుతున్నారండి. ఫస్ట్ గ్రిడ్ అంటామా, వృత్తాలు అంటామా, రేఖలు అంటామా, గీతలు అంటామా? ఏమంటాం? గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు అడ్డు గీతలతో గళ్ళు ఏర్పడతాయి. అయితే వీటిని ఏమంటామని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకు ఆప్షన్ 1 అండి, గ్రిడ్ అని అంటాము. ఏమంటామండి? గ్రిడ్ అని అంటాము. గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు అడ్డ గీతలతో గళ్ళు ఏర్పడతాయి. అయితే వీటిని మనం గ్రిడ్ అని అంటాము. నెక్స్ట్, 24ది, వేటిని ఉపయోగించుకొని ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలను తెలుసుకోవచ్చు? వేటిని ఉపయోగించి ఒక ప్రదేశం యొక్క అక్షాంశం రేఖాంశాలను తెలుసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, గూగుల్ ఎర్త్ ద్వారా, అట్లాస్ ద్వారా, మరియు 1, 2 ఏది కాదు. వేటిని ఉపయోగించి ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలు తెలుసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకు ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 3 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అంటే గూగుల్ ఎర్త్ ద్వారా, అట్లాస్ ద్వారా, ఈ రెండిట్ల ద్వారా మనం ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలు తెలుసుకోవచ్చును. ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలు మనం గూగుల్ ఎర్త్ ద్వారా, అట్లాస్ ద్వారా మనం తెలుసుకోవచ్చును. నెక్స్ట్ 25 చూడండి, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఇందులో మనకి ఒకటి రాంగ్ గా ఉంది, దాన్ని మనం గుర్తించాలి. ఫస్ట్ చూడండి, భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు 90 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఉంటాయి. రెండోది, ధ్రువాల వైపు వెళ్లే కొద్ది అక్షాంశాల పరిమాణం తగ్గుతుంది. మూడోది, అక్షాంశాలు మొత్తం 180 ఉంటాయి, 180 డిగ్రీలు ఉంటాయి. అలాగే వీటిని లాంగ్ ట్యూడ్ అంటాము. చూడండి, ఈ 4గింట్లో ఏంటి? ఫస్ట్ చూడండి, భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు 90 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఉంటాయి. ధ్రువాల వైపు వెళ్ళే కొద్ది అక్షాంశాల పరిమాణం తగ్గుతుంది. అక్షాంశాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటాయి. వీటిని మనం లాంగ్ ట్యూడ్ అంటాము. ఈ 4గింట్లో ఏంటి కరెక్ట్ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ సరికాదు అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదండి. లాంగిట్యూడ్ అంటారనేది మనకు సరికాదు. మిగతావన్నీ భూమధ్య రేఖ ధ్రువాల వైపు 90 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఉంటాయి. ధ్రువాల వైపు వెళ్లే కొద్ది అక్షాంశాల పరిమాణం తగ్గుతుంది. అక్షాంశాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సరైనవే. లాస్ట్ మాత్రం సరైనది కాదు. అలాగే భూగోళంపై మనకి ఇక్కడ భూగోళంపై ఎన్ని రేఖాంశాలు ఉంటాయి? భూగోళంపై ఎన్ని రేఖాంశాలు ఉంటాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 90, రెండోది 180, 3 360, 4 23. భూగోళంపై ఎన్ని రేఖాంశాలు ఉంటాయని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 360 రేఖాంశాలు ఉంటాయి. 360 రేఖాంశాలు ఉంటాయండి. భూగోళంపై మొత్తం 360 రేఖాంశాలు ఉంటాయి. నెక్స్ట్ 27 చూడండి,
భూమి భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? భూమి స్థితి భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 4 నిమిషాలు, రెండోది 10 నిమిషాలు, మూడోది 5 నిమిషాలు, 4 30 నిమిషాలు. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుందని అడుగుతున్నారు. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. 4 నిమిషాలు పడుతుంది. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి మనకి 4 నిమిషాల సమయం అనేది పడుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 28ది, ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరలు కలిపి ఎన్ని కాల మండలాలుగా విభజించారు? ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరల కలిపి ఎన్ని కాల మండలాలుగా విభజించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 11, రెండోది 24, మూడోది 36, నాలుగోది 9. ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరల కలిపి ఎన్ని కాల మండలాలుగా విభజించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 24. ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్ తూర్పు పడమరల కలిపి మనకి 24 కాల మండలాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి 29 లాస్ట్ బిట్. ఈ లెసన్కి సంబంధించి రేఖాంశాలను ఏ విధంగా పిలుస్తారు? రేఖాంశాలను ఏ విధంగా పిలుస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి సమాంతర రేఖలు, మధ్యాహ్న రేఖలు, 3 మెరిడియన్లు, 3 మరియు 4. ఈ 4గింట్లో ఏది కరెక్ట్ అవుతుంది? రేఖాంశాలను ఏ విధంగా పిలుస్తారు? రేఖాంశాలను ఏ విధంగా పిలుస్తారు? సమాంతర రేఖలను పిలుస్తారా, మధ్యాహ్న రేఖలను పిలుస్తారా, మెరిడియన్లను పిలుస్తారా? అలాగే 3 మరియు 4 అంటే సమాంతర రేఖలు, మెరిడియన్లు లేదా మధ్యాహ్న రేఖలు ఏమని పిలుస్తారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మెరిడియన్లు అలాగే మధ్యాహ్న రేఖలు మనకి ఈ విధంగా పెరగడం జరుగుతుంది. దీన్ని ఈరోజు సంబంధించిన వీడియో అండి. రేపు మళ్ళీ మనం సోషల్ కంటెంట్కి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. వేరే లెసన్కి సంబంధించి ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అయిపోయాయి. గ్లోబు భూమికి నమూనా, దీనికి సంబంధించి బిట్స్ ఇవేనండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేను డైలీ చెప్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో డిఎస్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్, జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేస్తే నాకు ఇంకా చెప్పాలని, మంచి మంచి బిట్స్ అని ఇంకా చెప్పాలని ఆలోచన కలుగుతుందండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే అందరు కూడా ఒక దగ్గర రాసుకుని బిట్స్ అనేవి మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతాయి. రివిజన్ చేస్తే మనకి ఇప్పుడు ఈ చదివన్నీ గుర్తుంటాయండి ఎగ్జామ్లో. లేకపోతే రివిజన్ చేయకపోతే అసలు మీకు చదివిన అది వేస్టేనండి. రివిజన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక దగ్గర రాసుకోండి బిట్స్ అనేవి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.